కనిగిరి సామ్రాజ్యమునకు ప్రభాకరుడు అనే రాజు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. అతడి పరిపాలనలో ప్రజలు చాలా మంచిగా జీవించేవారు. కొన్ని రోజులకు అతడి ఆరోగ్యం దెబ్బతిన్నది. అతడు మంచాన పడ్డాడు. ఎంతోమంది వైద్యులు వచ్చి అన్ని రకాలుగా వైద్యం చేశారు. కాని మహారాజు ప్రభాకరుడు ఆరోగ్యం కుదుటపడలేదు. ఎంతోమంది వైద్యులు వైద్యం చేసిన లాభం లేకపోయింది. కాని ప్రసిద్ధ వైద్యుడైన దినకరుడు మెల్లిగా నడుచుకుంటా వస్తున్నాడు. మహారాజు శరీరంను పరిశీలించిన తరువాత దినకరుడు మహారాజుతోని చెప్పెను, మహారాజా, మీరు చాలా బలహీనంగా ఉన్నారు. మీకు ఈ రోగానికి మందు లేదు. కాని ఒక పరిష్కారం ఉంది. ఇక్కడికి 500 మైళ్ళ దూరంలో ఒక వనములిక చెట్టు ఉంది. దాని ఆకుల నుంచి రసం తీసి మీకు ఒళ్లంతా రాస్తే మీకు ఈ రోగం నయమవుతోంది. కాని ఆ చెట్టు వద్దకు వెళ్లాలంటే చాలా కష్టం. దానిపై ఒక గ్రద్ద నివాసం ఉంటుంది. అది ఒక ఇనుము గ్రద్ద. దానిని చంపడం సులభం కాదు. దానిని చంపి తీసుకురావాలి అని చెప్పెను. ఓ దినకరుడా, నాకు చాలా బాధగా ఉంది. నా ప్రజలకు సేవ చేసే భాగ్యము నాకు లేదా? నన్ను ఎవ్వరూ రక్షించలేరా? కానీ ఇప్పుడు నేను ఒక ప్రకటన చేస్తున్నాను. నన్ను ఎవరు ఆ వనములిక చెట్టు ఆకులు తెచ్చి నా ప్రాణాలు కాపాడుతారో వారికి బంగారు నాణ్యలు కావలసినంత ఇచ్చి అతన్ని సత్కరిస్తాను. ఇది నా ఆజ్ఞ అని చెప్పాను. తర్వాత ఆ వైద్యుడు ఈ విషయం ప్రజలకు చెప్పడానికి వెళ్ళాడు. పాపన్న అనే మంచి ధైర్య సాహసి ఈ విషయం తెలిసింది మహారాజుకు అనారోగ్యానికి మందు లేదని, ఆ మందు దూరంలో ఉన్న అడవిలో వనములిక చెట్టు ఆకుల నుంచి వచ్చే రసమే ఆ మందు అని ఈ విషయం రాజవారిని చూసిన వైద్యుడు దినకరుడు చెప్పాడు. మరియు ఆ వనములిక ఆకులు తీసుకువచ్చిన వారికి రాజవారు తన దగ్గర ఉన్న బంగారు నాణ్యలు ఇస్తాడని ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకొని పాపన్న రాజవారిని కలువడానికి వెళ్ళుచున్నాడు. నమస్కారం రాజవారు. మీకు ఆరోగ్యం బాగలేనందుకు నేను చింతిస్తున్నాను. మీరు ప్రకటించినట్లు నేను మీకోసం అడవికి వెళ్ళి ఆ వనములిక చెట్టు వద్దకు వెళ్ళి దాని ఆకులు తీసుకువస్తాను. మరియు దానికి కాపాలాగా ఉన్న ఆ ఇనుప గ్రద్దను చంపి వాటిని తీసుకువస్తాను. అప్పుడే తెల్లవారింది. ఉదయమే కొంచెం పలహారం తిని పాపన్న మెల్లిగా ఒక పెద్ద ఖడ్గం తీసుకొని అడవికి బయలుదేరెను. పాపన్న అడవి మధ్యాభాగం వచ్చేసరికి పెద్ద మేఘాలు వేసి పెద్ద వర్షం వస్తుంది.
అప్పుడే అడవికి వచ్చెను పాపన్న. ఆ వనములిక చెట్టు కోసం వేతకసాగెను. అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు పాపన్న. ఆ వనమూలిక చెట్టు కోసం కానీ ఎక్కర్లేదు. ఆ చెట్టు కానీ మెల్లిగా ఒక చెట్టు వద్దకు వచ్చిన పాపన్న. అక్కడ 2 పక్షులున్నాయి. అవి మాట్లాడుకుంటున్నాయి. పాపన్నకి పక్షి భాష వచ్చును. పాపన్న కాస్త విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు వద్ద పడుకున్నాడు. పక్షులు మాట్లాడుకుంటున్నాయి. ఓ పక్షిరాజా, ఈ మనీష్ని చూస్తే ఆ వనమునిక చెట్టు వద్దకు వచ్చాడు అనుకుంటా. కానీ ఆ ఇనుప గద్ద చాలా ప్రమాదమైనది. దాని ప్రాణాలు దాని రెక్కలో ఉన్నాయి. పాపం ఈ మనిషి ఈ విషయం తెలియదు. కానీ పాపన్న ఈ విషయం విన్నాడు. ఉదయమే నిద్రలేచి ఆ ప్రక్కన ఉన్న ఆ వనములిక చెట్టు వద్దకు వెళ్ళిచుండెను. అప్పుడే పాపన్న ఆ వనములిక చెట్టు వద్దకు వస్తున్నాడు. కానీ పాపన్న ని చూసి ఆ ఇనుప గ్రద్ద గట్టిగా అరుస్తున్నది. ఓ గ్రద్దరాజా, దయచేసి నాకు ఈ వనమలిక ఆకులు కావాలి కనుక నువ్వు నాకు ఆ ఆకులు ఇవ్వు. లేదు ఓ మనిషి, నువ్వు వెంటనే వెళ్ళిపో. నేను ఈ ఆకులు ఇవ్వను. నువ్వు కనుక నా మాట వినపోతే నిన్ను వెంటనే చంపివేస్తా. సరే, నువ్వు నా మాట వింటలేవు కనుక నిన్ను చంపివేస్తా. వెంటనే ఆ ఇనుప గ్రద్ద రెక్కలను నరికివేసి దాని ప్రాణాలు తీసివేసేను పాపన్న. ఆ ఆనందములో ఎగిరి గంతులు వేసేను. రాజవారికి ఆ వనములిక ఆకులు ఇచ్చి మహారాజు రోగాన్ని తక్కువ కావడానికి సహాయపడ్డాడు పాపన్న. తరువాత రాజవారు సంతోషముగా పాపన్నకు బంగారు నాణ్యలు ఇచ్చి తన మాట నిలుపుకున్నాడున్నాడు.